కర్మ అనేది ఉందని మీరు నమ్ముతారా హరితేజ? నేను ఖచ్చితంగా నమ్ముతాను. అది నమ్ముతాను కాబట్టే ఏదన్నా చిన్న మిస్టేక్ ఏదన్నా జరుగుతున్నప్పుడు కూడా ఇమీడియట్ గా ఐ గెట్ లైక్ డోంట్ డూ ఇట్, ఇట్ విల్ కమ్ బ్యాక్. అలాంటి ఒక థాట్ నాకు బ్రెయిన్ లో ఇమీడియట్ గా వచ్చేస్తుంది. అంటే అది మీకు ఫస్ట్ నుంచినా లేదు రీసెంట్ టైం నుంచి? అంటే మా బాటప్ ఒక్కొక్కరు ఒక్కొక్క బాటప్ లో పెరుగుతారు. మీ ఇంట్లో చెప్పకపోతే మీకు అదేంటో తెలియదు. ఆర్ మీరు బయటకు వెళ్ళి ఎవరినో చూసి నేర్చుకుంటే సెల్ఫ్ గా మీకు తెలుసుకోవాలనిపించింది కాబట్టి. సో మా ఇంట్లో అది నూరి పెంచారు. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ కమ్ బ్యాక్. కర్మ ఇస్ రియల్ చూసుకో, అనుభవిస్తాడు, మళ్ళీ ఇది ఈరోజు చేశాడు కదా వాడు అనుభవిస్తాడు. ఇలా నా కళ్ళ ముందే చాలా జరిగినాయి. టూ మెనీ థింగ్స్. నేను ఎప్పుడైతే బాధపడ్డానో ఆర్ నాకు నచ్చలేదో ఆర్ వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో ఉంది అనుకున్న ప్రతిసారి ఇట్ హ్యాపెండ్. కర్మ అనేది ఖచ్చితంగా ఉంది. వన్ డే ఆర్ ద అదర్ ఆర్ సమ్ వే ఆర్ ద అదర్. ఆ వే ఏంటి, ఎలా వస్తుంది, ఏ దారిలో వస్తుంది అనేది నీకు తెలీదు, వస్తుంది. సో మీకు ఇష్టమైన దేవుడు ఎవరు హరితేజ? శివుడు. ఎందుకు శివుడే? చిన్నప్పటి నుంచి శివుడే. శివుడు లేకుండా దేర్ ఇస్ నో డే విల్ గో బై. నాకు ఎక్కువ డాన్స్ చేయడం వల్ల, ఎక్కువ స్టేజ్ మీద శివుడి పాటలు చేస్తూ కంట్లో నీళ్లు పెట్టేసుకోవడం, కనెక్ట్ అయిపోవడం, ఏదో ఒక డివైన్ కనెక్షన్. నాకు చాలా విషయాల్లో ఎవరూ లేరు అన్న టైంలో ప్రతిసారి నాకు శివుడే, he took me out of all the problems, all the things. Big Boss season 8 నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా immediately 3rd 4th day I went off to Kashi. అక్కడే నేను ఉండి ఇదంతా తీసేసాను. ఈ బ్యాగేజ్ అంతా అక్కడే రిలీజ్ చేశాను. నేను హైదరాబాద్ లో ఉంటే ఇది రిలీజ్ అవ్వదు అని అక్కడికే వెళ్ళి ఐ క్రైడ్, ఐ పుట్ ఆల్ ద ఎనర్జీస్ అక్కడ వదిలేసి దెన్ ఐఎమ్ లైక్ ఫైన్ ఓవర్. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత మీ లైఫ్ లో ఏమన్నా మ్యాజిక్ జరిగిందా? అక్కడ స్టార్ట్ అయిన నా స్పిరిచువల్ జర్నీ టూ మెనీ టెంపుల్స్. ఈ 1 year లో నేను చాలా టెంపుల్స్ కి తిరిగాను. చాలా స్పిరిచువల్ పర్సన్ గా స్లోలీ, I'll not say to the fullest, slowly a that pull is telling me come this side ani. So that way is very interesting నాకు. శివుడికి అంత పవర్, అంత ఎనర్జీ ఉంటుందా హరితేజ? ఆయన ఉంటే చాలు, ఇంకెవ్వరు అవసరం లేదు అనిపించేంతలాగా పట్టేసుకుంటాడు. అందుకే కదా బోళా శంకరుడు.